తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. అన్నా డీఎంకే పార్టీని నిలువుగా చీలిపోయింది. పార్టీ నాయకత్వం తీసుకున్న అనాలోచన నిర్ణయాలు డీఎంకేతో సాహిత్యాన్ని పెంచుకోవాలనే ఆలోచనపై తీవ్ర అసహనంతో ఉన్న 30 మంది ఎమ్మెల్యేలు ఒక వర్గంగా విడిపోతున్నారు. వారంతా తమ మద్దతు నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీకి అన్నట్టుగా ప్రకటిస్తా ఉన్నారు. ఈ పరిణామాలతో అన్నా డీఎంకే సంక్షోభంలో పడడంలో కాకుండా రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణలు తెరదీస్తుంది. చీలిపోయిన ఎమ్మెల్యేల వర్గం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. గత 53 ఏళ్లుగా ఏ డిఎంకేకు వ్యతిరేకంగా అన్నా డిఎంకే ఆవిర్భవించిందో ఇప్పుడు అదే పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూడటం కార్యకర్తలకు చేసే ద్రోహమని వారు మండిపడుతున్నారు. పార్టీ ఉనికిని కాపాడుకోవడం ప్రస్తుతం నాయకత్వం వల్ల కాదని, అందుకే తామంతా కలిసి టీవీకేకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. జయలలిత ఆశయాల్ని నిజమైన రీతిలో ముందుకు తీసుకెళ్లే సత్తా విజయ్కి ఉందని ఈ తిరుగుబాటు వర్గం బలంగా నమ్ముతుంది. ఈ పరిణామాలతో అన్నా డిఎంకే అధిష్టానానికి కోలుకోలేని దెబ్బగా మారింది. ఒకేసారి 30 మంది ఎమ్మెల్యేలు జారిపోవడంతో అసెంబ్లీలో పార్టీ బలం గణనీయంగా తగ్గడమే కాకుండా విపక్ష హోదా కూడా ప్రమాదంలో పడింది. ఈ ఎమ్మెల్యేలు కేవలం మద్దతు ప్రకటించడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న భారీ క్యాడర్ని కూడా టీవీకే వైపు మళ్లించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే వర్సెస్ టీవీకే అన్నట్టుగా రాజకీయాలు ముఖ చిత్రం మారిపోయింది. జయలలిత లేకపోయినా అన్నా డిఎంకే ఎలాగోలా బలంగా నెట్టుకొస్తున్న ఇప్పటి పరిణామంతో అన్నా డిఎంకే కేడర్ కూడా టీవీకేతో కలిసిపోయినట్టుగా పరిస్థితి కనబడుతుంది. అన్నా డిఎంకే చీలిక వల్ల టీవీకే ప్రభుత్వానికి స్థిరత్వం వస్తుంది.